హలో ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి మన మిత్రులందరికీ స్వాగతం. ఏదైనా స్టాక్స్కి సంబంధించిన న్యూస్ చదువుదామని చెప్పేసి మనం ఈ వెబ్సైట్ ఏదైనా ఓపెన్ చేసినప్పుడు డివిడెండ్ గురించి ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరుగుతుంది. అయితే డివిడెండ్స్ ఏంటి ఎక్స్ డివిడెండ్ అంటారు, ఒకసారి ఫైనల్ డివిడెండ్. అండ్ ఈ డివిడెండ్ ఎందుకు పే చేస్తారు, ఎక్కడి నుంచి పే చేస్తారు, డివిడెండ్ ఇస్తుంది కదా, మరి ఈ కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చా, లాభమా నష్టమా, ఏం జరుగుతుంది అనేది ఒకసారి చూద్దాం. అయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కోల్గేట్ పామోలివ్ అనే కంపెనీ ఒక్కొక్క షేర్కి 24 రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది. దాని గురించి చూద్దాం. అయితే బేసిక్గా ఒకసారి డివిడెండ్స్ గురించి మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. దాంట్లో బేసిక్గా ఏంటంటే కంపెనీకి వచ్చిన ప్రాఫిట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని షేర్ హోల్డర్స్ ఉంటారు కదా, ఆ షేర్ హోల్డర్స్ అంటే ఎవరు ఏంటి చూద్దాం, వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో దీంట్లో షేర్ హోల్డర్స్ అంటే ప్రమోటర్స్ ఉంటారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఎగ్జాంపుల్ ప్రమోటర్స్ అంటే నేను ముఖేష్ అంబానీ గారిని తీసుకుంటున్నాను. వాళ్ళ వైఫ్ నీతా అంబానీయా, ఐఎమ్ నాట్ షూర్, డోంట్ మైండ్. వీళ్ళు షేర్స్ ఉన్నాయనుకోండి, దీంట్లో వీళ్ళు ప్రమోటర్స్ అనమాట, అంటే ప్రమోటర్స్కి వెళ్తాయి. దాని తర్వాత చూడండి, మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అని చెప్పేసి, వీళ్ళు కూడా షేర్ హోల్డర్సే. అండ్ దాని తర్వాత డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, వీరు కూడా షేర్ హోల్డర్సే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రిటైలర్స్ అంటూ ఉంటాం కదా, మనమే చిన్న వాళ్ళం అనమాట, మనం కూడా షేర్ హోల్డర్సే. సో ఒకసారి కంపెనీ అనేది డిసైడ్ చేసింది ప్రాఫిట్స్ని డివిడెండ్స్ రూపంలో షేర్ హోల్డర్స్కి ఇవ్వాలి అన్నప్పుడు వీళ్ళందరికీ వెళుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముఖేష్ అంబానీ గారికి 10 కోట్ల షేర్లు ఉన్నాయనుకోండి, ఓకే. సో ఒక్కొక్క షేర్కి 10 రూపాయలు ఇస్తుంటే 100 crores అనేది వాళ్ళకి ప్రాఫిట్ వెళ్ళిపోతుంది అనమాట, ఏది డివిడెండ్ అనేది అనౌన్స్ చేస్తే. అట్లాగనే ఫర్ ఎగ్జాంపుల్ నాకు 10 షేర్లు ఉన్నాయనుకోండి, ఎగ్జాంపుల్గా ఒక్కొక్క షేర్కి 10 రూపాయలు ఇస్తుంది కాబట్టి నాకు బ్యాంకుకి 100 రూపాయలు అనేది వచ్చేస్తాయి, ఎందుకంటే కంపెనీ డివిడెండ్ ఇచ్చింది, నేను కూడా కొన్నాను ఈ షేర్స్ని. ఇక్కడ దాకా అయితే క్లియర్. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే షేర్ హోల్డర్స్ అంటే ఎవరు అనేది ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి అనుకున్నాను. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ డివిడెండ్ అనేది చాలా ఉన్నాయి, బట్ వెరీ బేసిక్గా మనం తెలుసుకోవాల్సింది ఫైనల్ డివిడెండ్. ఈ ఫైనల్ డివిడెండ్ అనేది ఏంటంటే ఇది ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్లో ఇస్తారనమాట. మనం ఫైనాన్షియల్ ఇయర్ మిడిల్లో ఉన్నాం ఇప్పుడు. ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్లో ఏదైనా కంపెనీ డివిడెండ్ ఇవ్వాలి అని డిసైడ్ అయిందనుకోండి, ఆ వచ్చే డివిడెండ్ని ఫైనల్ డివిడెండ్ అంటారు. రెండవది వచ్చేసరికి మనకి ఇంట్రిమ్ డివిడెండ్ అని కూడా ఉంది. ఇంట్రిమ్ డివిడెండ్ అంటే ఫైనాన్షియల్ ఇయర్ మిడిల్లో ఇచ్చేదన్నమాట, మధ్యలో. ఇప్పుడు ఇచ్చేవన్నీ కూడా ఇంట్రిమ్ డివిడెండే. దాని తర్వాత స్పెషల్ డివిడెండ్ కూడా ఉంటుంది. స్పెషల్ డివిడెండ్ అంటే ఒక్కోసారి సూపర్ లాభాలు వచ్చేసినాయి, అటువంటిప్పుడు కూడా సడన్గా ఏంటంటే వీళ్ళు డివిడెండ్ అనేది అనౌన్స్ చేస్తారు. ఒకవేళ ఇయర్ మధ్యలో అనౌన్స్ చేశారనుకోండి, అది కూడా ఏమవుతుందంటే ఇంట్రిమ్ డివిడెండ్ కిందకే వస్తుంది. అయితే ఒక్కొక్కసారి ఏంటంటే షేర్ డివిడెండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా కూడా క్యాష్ డివిడెండ్ అనమాట ఇది, ఓకే. అయితే ఫ్రెండ్స్, ఈ స్పెషల్ డివిడెండ్ ఇచ్చేదానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్గా, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా అసెట్స్ సెల్ చేశారనుకోండి, లైక్ రియల్ ఎస్టేట్ వాళ్ళు కానీ ఏదన్నా, అది పెద్ద అమౌంట్ వచ్చిందనుకో, ఆ అమౌంట్ని ఓకే దీంట్లో కొంత పోర్షను మనం డివిడెండ్స్ రూపంలో ఇచ్చేద్దాము అని సడన్గా డిసైడ్ చేస్తే అటువంటి వాటిని మనం స్పెషల్ డివిడెండ్స్ కింద కన్సిడర్ చేస్తాం. దాని తర్వాత ఏమనుకున్నాం, షేర్ డివిడెండ్ కూడా ఇస్తుంటారు. అంటే మన దగ్గర 10 షేర్లు ఉంటే 2 ఇవ్వటం, లేకపోతే 10 ఉంటే 10 ఇవ్వటం, లేకపోతే 10 ఉంటే 3 ఇవ్వటం, ఇవన్నీ కూడా షేర్స్ డివిడెండ్ అనమాట. అంటే షేర్స్ని కూడా డివిడెండ్ రూపంలో అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. ఇక్కడ దాకా అయితే క్లియర్గా ఉంది. ఇది ఫ్రెండ్స్ దీంట్లో డివిడెండ్స్ అంటే. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు డివిడెండ్ అనేది ఇచ్చింది అనుకోండి, ఎక్కడి నుంచి ఇస్తుంది అండ్ ఎంత ఇస్తుంది అన్న విషయానికి వస్తే, జనరల్గా అంటే కంపెనీ ప్రాఫిట్స్ అనేది ఎర్న్ చేస్తుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ 100 crores అనేది ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, 100 crores తీసుకొచ్చి డివిడెండ్ రూపంలో ఇవ్వాలని రూల్ ఏం లేదు. అసలు డివిడెండ్ ఇవ్వాలని కూడా రూల్ లేదు, ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాఫిట్ వచ్చింది 100 crores కాబట్టి డెఫినెట్గా మనకి డివిడెండ్ వస్తుందా అంటే చెప్పలేం. కొన్ని కంపెనీలు ఏం చేస్తాయి అంటే ఈ వచ్చిన ప్రాఫిట్ని రీఇన్వెస్ట్ చేస్తాయి అనమాట, ఆ బిజినెస్లోనూ మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తాయి. ఎందుకంటే కంపెనీ పెద్దగా అవుతుంది కదా, ఓకే. అవి తీసుకొచ్చి డిస్ట్రిబ్యూట్ చేసేస్తే కంపెనీ మళ్ళీ ఏదైనా ఎక్స్పాండ్ చేయాలి బిజినెస్ని అంటే మళ్ళీ డబ్బులు కావాలి వాళ్ళకి, మళ్ళీ అప్పులకి వెళ్ళడం కానీ లేకపోతే ఇవన్నీ జరుగుతాయి. అట్లా కాకుండా లేదు దీన్ని ఇంకా పెద్దగా సంస్థలాగా ఎక్స్పాండ్ చేయాలి అని అనుకున్నప్పుడు రీఇన్వెస్ట్ కూడా చేస్తుంటాయి. అందుకని ఒక్కొక్కసారి డివిడెండ్స్ కొన్ని కంపెనీలు పే చేయవు. కొన్ని కంపెనీలు ఏం చేస్తాయంటే పార్ట్ ఆఫ్ ప్రాఫిట్ అనేది డివిడెండ్స్గా ఇవ్వడానికి ఇష్టపడతాయి. ఎందుకు ఇస్తాయి అంటే ఎంకరేజ్ చేయడానికి, ఇన్వెస్టర్ కూడా మనకి
సపోర్ట్ చేస్తున్నారు, చాలా రోజుల నుంచి మనతో పాటు ఉంటున్నారు, మన కంపెనీలో ఇన్వెస్ట్ చేసి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేద్దాం అన్న కాన్సెప్ట్లో పార్ట్ ఆఫ్ ద ప్రాఫిట్ని డివిడెండ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. అదేంటంటే కంపెనీ బోర్డు అనేది డిసైడ్ చేస్తుంది, మెంబర్స్ అనేవాళ్ళు. ఒక్కోసారి 20% ప్రాఫిట్లో, లేదా 50%, 30%. అంటే ఇక్కడ 20% అంటే 20 crores. 20 crores అనేది ఏం చేస్తుందంటే నెంబర్ ఆఫ్ షేర్స్ ఎన్ని ఉన్నాయి మొత్తం, ఓకే, వాళ్ళందరికీ ఎంతెంత వెళ్తుంది అని చెప్పేసి డివైడ్ చేసి క్యాలిక్యులేట్ చేసి డివిడెండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత ఫ్రెండ్స్ మనం ఇక్కడికి వెళ్ళామనుకోండి, ఎక్స్ డివిడెండ్ ఆన్ మండే అని ఉంది. అంటే అర్థం ఏంటంటే ఇది సోమవారం ఎక్స్ డివిడెండ్ డేట్ అనమాట. అంటే ఆ డివిడెండ్ తీసుకోవడానికి అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది ఒక రకంగా ఏంటంటే డెడ్ లైన్ అనమాట. అంటే మండే, సోమవారం లోపు వాళ్ళ డీమ్యాట్ అకౌంట్లో ఉండాలి. ఓకే, అప్పుడే కదా, ఉంటేనే ఆ లిస్ట్ అంతా కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది అనమాట, కంపెనీ దగ్గర. ఓకే, మన షేర్లు ప్రైస్ యాక్షన్ తెలుగు వాళ్ళు బై చేశారు 10 షేర్లు, ఆ లిస్ట్లో ఉండాలి. ఆ లిస్ట్లో ఎప్పుడు ఉంటుందంటే ముందు మన డీమ్యాట్ అకౌంట్లో ఉండాలి. ఓకే, అందుకని ఇది ముందే మనం కొనిపెట్టుకోవాలి. ఇప్పుడు సోమవారం కొన్నామనుకోండి, ఇది మనకి డివిడెండ్ రాదు. ఓకే, కానీ సోమవారం కల్లా మన అకౌంట్లో ఉన్నాయనుకోండి, ఓకే, ఈ కంపెనీలు కింద కంపెనీలు ఇవి, అప్పుడు మనకేంటంటే డివిడెండ్ అనేది రావడం జరుగుతుంది. అయితే డివిడెండ్లో ఎక్స్ డివిడెండ్ డేట్ అంటే ఆ రోజు కల్లా మన డీమ్యాట్ అకౌంట్లో ఉండాలి. అయితే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 4th అంటే రేపు కదా సోమవారం మండే, ఏంటి కోల్గేట్ పామోలివ్ అనేది 24 రూపాయలు అనేది ఇస్తుంది. నా దగ్గర ఆల్రెడీ షేర్లు ఉన్నాయి 10, అంటే 24 రూపాయలు ఇస్తుంది కాబట్టి 240 రూపాయలు నాకు రావడం జరుగుతుంది. బట్ రేపు ఎవరైనా కొన్నారనుకోండి, మండే కొన్న తర్వాత మన డిమ్యాట్ అకౌంట్లోకి రావడానికి సెటిల్మెంట్కి టైం పడుతుంది. రేపు కొన్నప్పటికీ రేపు మన దగ్గర ఉంటాయి, కానీ డిమ్యాట్ అకౌంట్లో రావడానికి యాజ్ పర్ ద ఎన్ఎస్సి మెకానిజం ఏంటంటే T+1 days అనేది తీసుకుంటుంది. అంటే మనం కొన్న రోజు కాకుండా నెక్స్ట్ రోజు వస్తాయి అన్నమాట సెటిల్మెంట్ అయ్యి. అందుకని ఈ యొక్క షేర్స్ ఏవైతే కొన్నాం, ఫర్ ఎగ్జాంపుల్ 10 కొన్నాం అనుకోండి, దానికి ఏమీ రాదు. క్లియర్. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, నేను ఒకసారి ఏం చేస్తున్నానంటే వెబ్సైట్కి తీసుకెళ్తున్నాను. ఈ కోల్గేట్ పామోలివ్ 24 రూపీస్ అనేది ఇస్తుంది. ఆ కంపెనీ గురించి చూద్దాం. COLG కోల్గేట్ పామోలివ్. నేనేం చేస్తున్నా, సింపుల్గా క్వార్టర్లీ రిజల్ట్స్ ఎలా ఉన్నాయనేది చూస్తున్నాను. జస్ట్ నెట్ ప్రాఫిట్ చూస్తే ఎంత ఉంది, 395 కోట్లు ఇచ్చింది. ఎప్పుడు, సెప్టెంబర్ 2024, రైట్. 395 కోట్లు ఏంటిది నెట్ ప్రాఫిట్, అన్ని పోయినాక వీళ్ళ దగ్గర 395 కోట్లు, అంటే రఫ్గా 400 కోట్లు ఉన్నాయి. అయితే ఎక్కడి నుంచి వస్తుంది అంటే దీంట్లో నుంచి వస్తుంది. బట్ ఇది సర్ప్లస్ దగ్గర నుంచి చూడొచ్చు ఫ్రెండ్స్. బ్యాలెన్స్ షీట్కి వెళ్ళిన తర్వాత సర్ప్లస్ లేదా రిజర్వ్స్ ఉంటాయంట. అంటే వీళ్ళ దగ్గర ఆల్రెడీ 395 కోట్లు ప్రాఫిట్ వచ్చింది కదా, అది కాకుండా కూడా వీళ్ళ దగ్గర ఎక్కువ క్యాష్ ఉంది. చూడండి, సెప్టెంబర్ 2024కి మనం చూసుకున్నట్టయితే ఇక్కడ 1626 కోట్లు ఉంది వాళ్ళ దగ్గర, రిజర్వ్ ఉందన్నమాట, అంటే క్యాష్ ఉంది వాళ్ళ దగ్గర. సో ఎనీహౌ ఇక్కడ ప్రాఫిట్స్ రిజర్వ్స్ రెండు కూడా వేరు. ఈ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో వీటిల్లో నుంచి కొంత పోర్షన్ అనేది వాళ్ళు ఇవ్వడం అనేది జరుగుతుంది మనకి. అయితే ఏమవుతుందంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఇది తగ్గింది అనుకోండి, దీంట్లో నుంచి ఒక 626 కోట్లు బయటకు వెళ్ళిపోయింది అనుకోండి, మనకి షేర్ హోల్డర్స్కి ఇచ్చేశారు డివిడెండ్ రూపంలో. అప్పుడు డెఫినెట్గా ఏంటంటే టోటల్ అసెట్స్ కూడా తగ్గిపోతాయి కంపెనీకి. కంపెనీ అసెట్స్లో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి భాగంగా రిజర్వ్స్ నుంచి కొంత క్యాపిటల్ అనేది అవుట్ఫ్లో వెళ్ళిపోయింది. ఎందుకు, డివిడెండ్ రూపంలో. అందుకని ఈ యొక్క టోటల్ అసెట్స్ కూడా తగ్గిపోతాయి. టోటల్ అసెట్స్ తగ్గింది అనుకోండి, చూడండి ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్ అనేది మీకు చెప్తున్నాను, ఈ యొక్క షేర్ ప్రైస్ కూడా తగ్గిపోతుంది. సో ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఎంత ఉంది ప్రైసు, కోల్గేట్ పామోలివ్ 3066 ఉంది, సింపుల్గా అంతేనా, 3066 ఉంది. దీంట్లో 24 రూపాయలు అనేది తీసేయాలి. ఎందుకు తీసేస్తున్నాం మనం అంటే, ఇది అక్కడ అసెట్స్ తగ్గిపోయినాయి చూసారా, రిజర్వ్ నుంచి మనకి తీసి ఏం చేస్తుంది, డివిడెండ్స్ ఇస్తుంది. ఎంత ఇస్తుంది, 24 రూపీస్ ఇస్తుంది. అందుకని ఈ ప్రైస్ అనేది కూడా తగ్గిద్ది అనమాట. అంటే వాల్యుయేషన్స్ కూడా తగ్గిపోతాయి. ఎందుకంటే కంపెనీ అసెట్స్ తగ్గిపోయినాయి అనుకోండి, అసెట్స్ అంటే ఆస్తులు తగ్గిపోయినాయి అనుకోండి, ఆ వాల్యుయేషన్ ప్రకారం కూడా షేర్ అనేది అడ్జస్ట్మెంట్ అనేది జరుగుతుంది. సో ఇప్పుడు 3066 రూపాయలు ఉంది ఈ షేరు, దాంట్లో 24 రూపాయలు తీస్తే ఎంత వస్తుంది, 3042 రూపాయలు తగ్గిపోద్ది అనమాట. సో ఇక్కడ ఏమవుద్దంటే మన ఒక షేరు కొనుక్కుంటే 3066 దగ్గర కొన్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, డివిడెండ్ ఏమో వచ్చేస్తుంది, ఎంత 24 రూపాయలు మన బ్యాంక్ అకౌంట్లో పడింది. బట్ షేర్ ప్రైస్ ఏమవుద్దంటే తగ్గిపోద్ది, 3042కి వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే అక్కడ అడ్జస్ట్మెంట్ అనేది జరుగుతుంది అనమాట. ఎందుకంటే టోటల్ అసెట్స్ తగ్గిపోయినాయి కాబట్టి దాని వాల్యూ, దీని యొక్క ప్రైస్ అనేది కూడా అడ్జస్ట్మెంట్ చేయబడుతుంది. అయితే ఇక్కడ క్వశ్చన్ రావచ్చు, మరి ఇప్పుడు కొనటం వల్ల ఉపయోగం ఏంటి, అసలు కొనటం దండగ కదా అట్లా.
అవును అది మన ఇష్టం. ఓకే. లేదు నేను ఈ షేర్స్ కొంటాను లాంగ్ టర్మ్ కోసం నాకు ఓకే. లాంగ్ టర్మ్ కోసం అనుకున్నోళ్ళు ఏంటంటే కొనుక్కుంటారు. దాని తర్వాత ఏం చేస్తారంటే హోల్డ్ చేస్తారనమాట. ఇది తగ్గినా కానీ ఇదంతా కూడా టెంపరరీ కదా! ఇప్పుడు 3042కి వచ్చింది ప్రైసు. ఇదంతా టెంపరరీ. మళ్ళీ ఫ్యూచర్‌లో ఇది మళ్ళీ పెరుగుతది. అలా ఆలోచించేవాళ్ళు హోల్డ్ చేస్తారు. కొంతమంది స్పెక్యులేటర్స్ ఏం చేస్తారంటే వీటిని ముందే కొనిపెడతారు. ఎప్పుడైతే డివిడెండ్ పేఅవుట్ డేట్ ఉంటదనమాట. పేఅవుట్ పే చేస్తున్నామా అని చెప్పేసి ఆ పేఅవుట్ డేట్ డిక్లేర్ చేయగానే ఏం చేస్తారంటే అంటే ఇప్పుడు చూడండి ఎక్స్ డివిడెండ్ డేట్ ఇచ్చారు కదా సోమవారం. మండే కల్లా ఉన్నాయనుకోండి, మండే రోజు ఎగ్జిట్ అయిపోవచ్చు మనం. మండే కల్లా ఉండాలి, మండే తర్వాత ఉండాలని రూల్ లేదు కదా. ఎగ్జిట్ అయిపోతారనమాట. అంటే స్పెక్యులేషన్ చేస్తూ ఉంటారు కొంతమంది చిన్న చిన్న ప్రాఫిట్స్ని గెయిన్ చేయడానికి అట్లా కూడా ట్రేడింగ్ చేస్తూ ఉంటారు. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనం అనుకున్నాం కదా మరి 3042 ఉంటుందా రేపు అంటే ఎస్, రేపు ఎక్స్ డివిడెండ్ డేట్ కాబట్టి డెఫినెట్గా దీని ప్రైస్ అనేది నెగిటివ్గా రిఫ్లెక్ట్ అవుతుంది ఈ కంపెనీలకి. అయితే ఒక్కొక్కసారి వెరీ రేర్గా ఇది గ్రీన్లో కూడా ఉండొచ్చు. ఇట్ ఈజ్ ప్యూర్ ఏంటంటే డిమాండ్ అండ్ సప్లై. చూడండి రెండు విషయాలు ఇక్కడ షేర్ ప్రైస్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఒకటేమో అడ్జస్ట్మెంట్ వల్ల ఏంటంటే డెఫినెట్గా డిక్రీజ్ అయిపోయింది షేర్ ప్రైసు. బట్ షేర్ ప్రైస్ అనేది ఒక్కొక్కసారి రేర్గా పెరుగుతాయి కూడా. ఎందుకంటే అది ఒక డిమాండ్ అండ్ సప్లై కాన్సెప్ట్. చాలామంది వచ్చేసి ఈ షేర్ ఎంత తగ్గినా పర్లేదు పెరిగినా పర్లేదు నాకు కావాలని ఏదైనా న్యూస్ ఉంది కొనుక్కున్నారనుకోండి, ఆ రోజే డివిడెండ్ ప్రకటించిన ఎక్స్ డివిడెండ్ డేటు తగ్గిన వారు డిమాండ్ క్రియేట్ అయ్యి పెరిగింది అనుకోండి వెళ్ళొచ్చు. బట్ ఇది రేర్ అనమాట. బట్ మనం అబ్జర్వ్ చేస్తే ఈ కంపెనీలు అన్నీ కూడా ఏమవుద్దంటే ఈ షేర్ ప్రైస్ ఏదైతే డివిడెండ్ ప్రైస్ ఏదైతే అనౌన్స్ చేసినాయో దానికి తగ్గట్టుగా ప్రైస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ టోటల్గా డివిడెండ్స్ గురించి కొంచెం లెందీగా అనిపించింది వీడియో. ఓకే, ఇక్కడ దాకా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో అడగండి ఫ్రెండ్స్. స్టిల్ ఏదైనా కాన్సెప్ట్ గురించి మనం తెలుసుకోవాలని ఉందంటే కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. డెఫినెట్గా నేను ట్రై చేస్తాను. అండ్ మన ఎఫర్ట్స్ ఎంతో కొంత హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మన ఛానల్ కూడా గ్రో అవుతుంది. ధన్యవాదాలు.